హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈజ్ లవ్. అందరు తమ్మునైలు చూసే ఉంటారు. పల్లెటూరి చేపల పులుసు మా స్టైల్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. ఇదే ఫస్ట్ వీడియో. ఈ చేపల పులుసుతోనే స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో ఈరోజు సండే కాబట్టి నార్మల్గా చికెను మటన్ తింటూ ఉంటాం, కానీ చేపలంటే మా అమ్మకి చాలా ఇష్టం. సో మా నాన్న ఏం చేశాడంటే ఈరోజు వేరే ఊరికి వెళ్ళి ఆ చెరువులో చేపలు పడుతుంటే 2 కిలోస్ చేపలు తీసుకొచ్చాడు. సో 2 కిలోస్కి మాకు టోటల్గా 3 చేపలు అయితే వచ్చాయి. వన్స్ చేపల్ని తీసుకొచ్చిన వెంటనే చాకు తీసుకొని దానిపైన పొలుసుల్ని తీసేయాలి. ఆ పొలుసుల్ని తీయడం చాలా కష్టము. ఇలా చేసేటప్పుడు పొరపాటున కత్తి కానీ చేతి మీదకి వచ్చేసింది, తెగిపోతుంది, బ్లడ్ కూడా వచ్చేస్తుంది. సో చాలా కేర్ఫుల్గా నైఫ్ తీసుకొని దానిపైన పులుసు ఉంటుంది కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా ప్రతి చేపకి క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎవరికన్నా చేపలు క్లీన్ చేయడం రాకపోతే, లేదంటే ఎవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే, సో కొంతమంది ఏం చేస్తారంటే చేపలు ఎట్లా క్లీన్ చేయాలని చెప్పి కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను రీసెంట్గా వాళ్ళని చూశాను. సో మీలో కొత్తగా ఎవరైనా చూసేటోళ్ళకు కూడా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎలా క్లీన్ చేయాలి మొత్తం ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ ఒక చేప క్లీన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో చేప చాలా నిదానంగా, చాలా జాగ్రత్తగా దానిపైన పొలుసుల్ని తీయాలి. పొలుసులు తీసేస్తే దాని తర్వాత మీరు ఆ నోటి చెక్కలు తీసేయాలి. మేమైతే నోటి చెక్కలు అని పిలుస్తాం, మీరేమంటారో నాకు తెలియదు. చేపల్ని కొనేటప్పుడు ఎలా చేయాలంటే ఆ నోటి చెక్కలు ఎర్రగుంటే ఓకే, ఇవి ఫ్రెష్ అని, అవి కొంచెం నల్లగా అయిపోయినాయంటే ఓకే, ఇవి ఎప్పుడో పట్టినవి అని చెప్పి అది చూసి మీరు సో నాకు మీ సైడ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది అని ఆశిస్తున్నా. సో వీడియో ఓపెన్ చేశారు కదా, మీరైతే ముందు ఒక లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పండి. ముందుగా వీడియోలోకి వెళ్తే ఈరోజు మా నాన్న 2 కిలోల చేపలకే తీసుకొచ్చాడు. 2 కిలోస్కి ఓన్లీ 3 చేపలు మాత్రమే వచ్చాయి. సో చేపలు తీసుకొచ్చిన వెంటనే దాన్ని క్లీనింగ్ కూడా చాలా బాగా చేయాలి. సో మా అమ్మ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసింది. చేపల్ని చాలా బాగా నిమ్మకాయ పిండి అలాగే రాళ్ళ ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీసు వాసన అయితే వచ్చేస్తుంది. సో మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మా అమ్మ చూడండి ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ చేపల్ని క్లీన్ చేస్తుంది. మా అమ్మకి చేపలంటే చాలా ఇష్టం. చేపలు తీసుకొచ్చినప్పుడు మా అమ్మ మాకు చిన్నప్పుడు, అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అమ్మమ్మ వాళ్ళంతా చేపలు చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ తినేదో ఆ స్టోరీ అంతా చిన్నప్పుడు మాకు చెప్తూ ఉండేది. సో చేపల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో వన్స్ క్లీన్ చేయడం అయిపోతే ఇంకా చేపల్ని నీట్గా మనకు తగినట్టు కొన్ని ముక్కలుగా అయితే కోసుకుందాం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మా అమ్మ చూడండి ఎంత ఇదిగా క్లీన్ చేస్తుందో. సో కొన్నిసార్లు చేపల్ని క్లీన్ చేసేటప్పుడు అవి జారిపోతూ ఉంటాయి. అందుకే సపోర్టుగా మనం పట్టుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకో ఈసారి మా అమ్మే నేను కోసుకుంటాలే అని చెప్పి మా అమ్మే కోస్తూ ఉంది. కొన్నిసార్లు అది తగ్గట్లేదు, అవి జారిపోతూ ఉంటుంది. చేపల్ని క్లీన్ చేయడం అంటే చాలా కష్టమైన పని, కానీ వండుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. కొన్నిసార్లు ఇలా కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తము, ఆ బ్లడ్ అనేది మన బాడీ మీద పడిపోతుంది. సో నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా నాకు ఇలానే జరిగింది. సో ఇంకోసారి నేను ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో ఇలా టోటల్గా 3 చేపలు ఉన్నాయి కాబట్టి ప్రతి చేపని ముక్కలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. అది చాలా కష్టం అండి చేపల్ని కోసేటప్పుడు. నేను ట్రై చేశాను ఒకసారి, అవి చాలా జారిపోతూ ఉంటాయి. మనం చేపల్ని కోసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కోయాలి, లేదంటే ఆ కత్తి కానీ అవి మన చేతి మీదకి వచ్చేస్తాయి. ఆ కొట్టేటప్పుడు, ఆ కోసేటప్పుడు అబ్బా చాలా కష్టమైన పని అండి ఇది మాత్రం. కానీ ఎలాగోలా చేపల్ని తినాలి అనుకున్నాం కాబట్టి చాలా పేషెన్స్తో చేపల్ని క్లీన్ చేయాలి. ఇలా కొట్టేటప్పుడు కొన్నిసార్లు కింద పడిపోతూ ఉంటాయి. వీటిని మళ్ళీ కడిగి మళ్ళీ అక్కడ పెట్టేయాలి. సో కొన్నిసార్లు చేపల్ని క్లీన్ చేసేటప్పుడు మాకు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా 3వ చేపలో గుడ్లు అయితే దొరికినాయి. అసలు గుడ్లు ఉండవేమో అనుకున్నాం, చేపల గుడ్లు. మా అమ్మ చూసారా, ఆ చేపల గుడ్లని తీసి పక్కన పెట్టింది. నిజంగా చేపల గుడ్లు చాలా బాగుంటుంది. దాన్ని చేయాల్సిన వేలో చేసి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా ప్రతి చేపను ముక్కను తీసుకొని దాని లోపల ఉండేదాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చోవాలి, లేదంటే టేస్ట్ బాగోదు, వాసన వచ్చేస్తుంది. వాటి పీగులు అవంతా ఉంటాయి కాబట్టి.
ఇవే గుడ్లు, చేపల గుడ్లు. చూసారా ఎంత బాగున్నాయో. అసలైతే మేము చేపల గుడ్లు ఉండవేమో అనుకున్నాం, కానీ ఉన్నాయి. సో వన్స్ కటింగ్ అయిపోయింది కదా, కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా ప్రతి చేప ముక్కను తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా నీళ్లు చల్లుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే వన్స్ క్లీన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మంచిగా కడుక్కోవాలి. చేపల్ని క్లీన్ చేసే దాంట్లోనే చెప్పా కదా, నిమ్మకాయ ఒకటి పిండేసి రాళ్ళ ఉప్పుతో మంచిగా కడగాలి. అప్పుడే మనకు ఎలాంటి స్మెల్ కూడా రాదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మా ఇంట్లో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాళ్ళ ఉప్పు లేదు కాబట్టి మా అమ్మ నార్మల్ ఉప్పుతోనే కడిగేసింది. ఆల్రెడీ ఒకసారి రాళ్ళ ఉప్పుతో కడిగింది, మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఉప్పుతో కడుగుతుంది. ఇలా కడుక్కుంటా ఉన్నామంటే మనకి ఎలాంటి నీసు వాసన రాదు. చేపలు కూడా తినేదానికి టేస్ట్ బాగానే ఉంటుంది. కొన్నిసార్లు చిన్నప్పుడు నేను ఈ చేపలను కడిగేటప్పుడు వాటి ముళ్ళు చేతికి గుచ్చుకుంటాయి. సో మనం చేపల్ని కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలి. వన్స్ చేపలు కడగడం అయిపోయిన తర్వాత వాటి వేస్ట్ అంతా మిగిలిపోయి ఉంటుంది కదా, మేమైతే ఏం చేస్తామంటే వాటి వేస్ట్ని కుక్కలకో లేదంటే నాటుకోళ్ళకో వేసేస్తాం. అవి భలే తింటాయి వాటిని. చూసారా, ఆ వేస్ట్ అంతా నేను వేసేస్తే ఆ నాటుకోళ్ళు ఎట్లా వస్తున్నాయో తినేదానికి. అవి మా నాటుకోళ్ళే అవి. సో క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా చేపల గుడ్లు, అంటే దాన్ని మనం చేపల్ని క్లీన్ చేసినట్టు గుడ్లను క్లీన్ చేయకూడదు, ఎందుకంటే గుడ్లన్నీ వెళ్ళిపోతాయి. సో జస్ట్ నార్మల్గా ఒకసారి నీళ్ళలో అలా వేసి కడుక్కోవాలి. ఎందుకంటే అవి కూడా కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. కడగడం అయిపోయింది, చేపలు మంచిగా కడిగేసింది మా అమ్మ. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వండడమే. ఆ వండడం కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే చేపల కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేయాలంటే గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మా అమ్మ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు ఇలా తెల్లగడ్డల్ని మా అమ్మే దంచేస్తుంది. అలాగే ముందుగానే మా అమ్మ మసాలా కూడా నూరి పెట్టుకుంది. ఆ మసాలానే ఇంపార్టెంట్. ఆనియన్స్ వేసింది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ఎండుమిర్చి కూడా వేసింది. చేపల పులుసుకి మెయిన్ ఏంటంటే చింతపండు పులుసే. మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామని ఒక 20 నిమిషాల ముందే లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే చింతపండుని నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం చింతపండుని నీటిలో వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ను కూడా వేసి ఆ నీళ్ళని బాగా మరగబెట్టాలి. ఆ వేస్టేజ్ అంతా ఎందుకని బయట తీసేయాలి. సో ఈ టైంలో మీరు మీ అమ్మ పక్కన ఉన్నప్పుడు మీరు మీ అమ్మతో ఎలాంటి కన్వర్జేషన్ బిల్డ్ చేస్తారు? నేనైతే మా అమ్మని అడుగుతా, చిన్నప్పుడు మీరు ఎలా చేసేటోళ్ళు, నీకు ఇలా ఎవరు నేర్పించారు, చిన్నప్పుడు మీరు ఎలా చేసుకొని తినేవారు. సో నేను ఈ వీడియో తీస్తున్న టైంలో మా అమ్మ నాకు మొత్తం చెప్పుకుంటూ వచ్చేది, చిన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, చిన్నప్పుడు అలాగే అప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న లైఫ్. సో అవంతా చెప్పుకుంటూ వచ్చేది. అలాగే టమోటాలని కోయకుండా మంచిగా మన చేత్తోనే పిసికేసి ఆ టమోటాలు వాటర్ కూడా దాంట్లోకి వేసి అన్నిటిని బాగా మరగబెడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే ఒకసారి మనం టేస్ట్ చేయాలి, అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని. టమాటాలని మళ్ళీ రెండోసారి పిండి ఆ వాటర్ని దాంట్లోకి వేసేసి మంచిగా కలిపేసి పెట్టేస్తుంది. వేడివేడిగా చేపల పులుసు రెడీ. ప్లేట్లో అన్నం పెట్టుకొని మనకు కావాల్సినంత అన్నం పెట్టుకొని
అలాగే వేడివేడిగా చేపల పులుసు వేసి చేపల ముక్కలు తింటే టేస్ట్ ఈరోజు అద్దరిపోవాలి. పర్ఫెక్ట్ సండే అంటే ఇదే. ఇదిగో చేపల కర్రీ. సో ఇదండి ఫైనల్గా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో మొత్తం చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.